అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచే మనం వివిధ పత్రికల్లో వస్తున్న కథనాల మీద విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆ పత్రికలో ఏ వార్తలు వచ్చాయి, ఆ వార్తల వెనక అసలు వాస్తవాలేంటి, ఆ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలేంటి, ఇలాంటి అంశాల మీద మనం ప్రతిరోజు చర్చిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో మొదట చూస్తే 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సూర్యకాంత్, ఇప్పటికీ ఆయన పేరు ఖరారైంది, అధికారికంగా ప్రకటించారు. ఆయన వచ్చే నెలలో బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రతి రైతును ఆదుకుంటాం, ముందస్తు సన్నద్ధతతో మోంతా నష్టాన్ని తగ్గించాం డిప్యూటీ సీఎం. వాస్తవం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని చాలా అప్రమత్తం చేసింది. అందుకు తగ్గట్టుగా అన్ని రకాలుగాను ఏర్పాట్లు చేసింది. అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి అన్ని చోట్ల పూర్తిగా మోహరించింది. అయితే అదే సమయంలో కేవలం రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధతోనో లేదంటే ప్రజల్ని అప్రమత్తం చేయడంతోనో ప్రభుత్వం చేసినటువంటి ప్రచారంతోనో వీటితోనే మొత్తం తుఫాన్ అంతా చల్లారిపోయింది అనుకోవడం చాలా అర్ధసత్యం అన్నట్టు. ఎందుకంటే తుఫాన్ తీవ్రత చాలా నామమాత్రంగా ఉంది. ఊహించిన దానికన్నా, ప్రభుత్వం అంచనా వేసిన దానికన్నా, వాతావరణ నిపుణులు హెచ్చరించిన దానికన్నా చాలా నామమాత్రపు స్థాయిలోనే తుఫాన్ నుంచి గట్టెక్కే అవకాశం వచ్చింది. తద్వారా అపారమైనటువంటి నష్టం రాకుండా నివారించుకోగలిగాం. అందుకు ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం కూడా తోడ్పడింది. ప్రభుత్వం కూడా ప్రజల్ని అప్రమత్తం చేసే దానికి అనుగుణంగా విస్తృతంగా ప్రచారం చేయడం, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా సన్నద్ధం చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా తోడ్పడ్డాయి. అంతే తప్ప ప్రభుత్వ కృషి వల్లే, చంద్రబాబు వల్లే ఇదంతా మొత్తం గట్టెక్కేశారు, ప్రభుత్వం ముందస్తు సన్నాహాలతోనే మొత్తం తుఫాన్ నుంచి గట్టెక్కేశాం, ఇలాంటి మాటలే కొంత అతిగా కనిపిస్తున్నాయి. పైగా చంద్రబాబుని కీర్తించడం కోసం కొన్ని మీడియా సంస్థల్లో చెబుతున్నటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. దానివల్ల ప్రభుత్వ అధినేతకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏమాత్రం అదనపు ప్రయోజనం లేకపోగా కొంత డ్యామేజ్ కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. మరి అది ఆయన గుర్తిస్తున్నారో, గ్రహిస్తున్నారో, అలాంటి వాటిని సరి చేసుకుంటారో లేదో మనకు తెలియదు. కొన్ని ఛానళ్ళు అందులో లైవ్ ప్రైమ్ టైం డిస్కషన్ నిర్వహించేటువంటి వాళ్ళు చేస్తున్న కామెంట్స్ అయితే చాలా అపహాస్యం చేసే రీతిలో ఉన్నాయి. నిన్న ఉప ముఖ్యమంత్రి అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, పొలాల్లో దిగారు, రైతులతో మాట్లాడారు, వాళ్ళందరినీ ఆదుకుంటామని చెప్పారు. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ఆదుకోవడం చాలా అవసరం. ప్రభుత్వం అలాంటి సానుకూల నిర్ణయాన్ని, రైతులకి అనుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 5,265 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాగా ముఖ్యమంత్రి వెల్లడించారు. అందులో సుమారు 900 కోట్లు వ్యవసాయానికి వచ్చినటువంటి నష్టమే ఉంది, చాలా పెద్ద నష్టం అన్నట్టు. మరొక 1,200 కోట్ల వరకు ఆక్వా సాగు కూడా నష్టం వచ్చింది. ముఖ్యంగా అటు గోదావరి జిల్లాలు, కృష్ణా ఈ బెల్ట్లో ఎక్కువ ఆక్వా సాగు సాగుతుంది. అకాల వర్షాల వల్ల ఆక్వా చాలా తీవ్ర స్థాయిలో దెబ్బతుంది. సో అటు రైతాంగం, ఇటు ఆక్వా సాగుదారులు అందరినీ ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈసారి రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో నేరుగా ప్రభుత్వం చెల్లించేది. ఈసారి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు చెల్లించాల్సిన ఇన్సూరెన్స్ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంది. అదే సమయంలో ఈ క్రాప్ కూడా చాలా నామమాత్రంగా జరిగింది. పూర్తి స్థాయిలో ఈ క్రాప్ కూడా సాగలేదు. దానివల్ల రైతులకి ఇన్సూరెన్స్ దక్కే అవకాశం లేదు. అనివార్యంగా ప్రభుత్వమే ఆ భారాన్ని భరించాల్సి ఉంటుంది, రైతులందరినీ ఆదుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రజల్లోకి పోలీసులు కమ్యూనిటీ ఫస్ట్తో నేరాల కట్టడి, ప్రజల భాగస్వామ్యంతో అడ్డుకట్ట, అవగాహన కోసం విస్తృత ప్రచారం, మహిళలపై నేరాలు, గంజాయి వాడకం, ఆర్థిక సైబర్ మోసాల అడ్డుకట్టకు వ్యూహం, రేపటి నుంచి సమగ్ర కార్యక్రమం, ఇలా రకరకాల ప్రయత్నాలు చాలా కాలంగా పోలీసులు చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటి పేరుతో పోలీస్ స్టేషన్లో ఇతరులకు కూడా అవకాశం ఇచ్చి చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి. అది కొనసాగింపుగా రేపటి నుంచి కమ్యూనిటీ ఫస్ట్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు కూడా జరిగింది, చాలా కాలంగా జరుగుతోంది. ఇప్పుడు పేరు మార్చి కమ్యూనిటీ ఫస్ట్ అన్నట్టుగా పెట్టారు. టెక్తో చెక్, మోంతాను ఎదుర్కొన్న సాంకేతిక పంద మోంతా తుఫాన్ ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఏ దిశలో వస్తుంది, దీని వరకు చెప్పగలుగుతుందే తప్ప టెక్ ఎప్పుడు మొత్తం ప్రకృతి విపత్తులను అడ్డుకోలేదు, నష్ట నివారణ మాత్రం చేయగలం. అయితే ఈసారి నష్ట నివారణ చాలా నామమాత్రంగా ఉండడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం తుఫాన్ తీవ్రత తక్కువగా ఉండడం. అయితే ఇదే సమయంలో మనం గమనించాల్సింది, ప్రభుత్వం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి ప్రభుత్వం కాకినాడ చుట్టూ మోహరించింది. చంద్రబాబు కూడా నిన్న చెప్పారు, కాకినాడ దగ్గర తీరం దాటుతుందని చివరి వరకు అనుకున్నాం,
కానీ ఈసారి అందుకు భిన్నంగా సాగింది అని. మరి టెక్నాలజీ ఏమైంది? టెక్తోనే మొత్తం అంతా సాధించామని చెప్పారు కదా, అదే టెక్నాలజీ నెల్లూరులో కుండపోత వానలు కురుస్తాయి, ఒంగోలు ప్రకాశం జిల్లాలో భారీ వరదలు వస్తాయి అన్నట్టుగా పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేకపోయింది. కాకినాడ చుట్టూ భారీగా మోహరించారు, కోనసీమ జిల్లాలో తీరం దాటుతుందంటే అక్కడే కేంద్రీకరించారు. కానీ ఎక్కువ ముప్పు మాత్రం అటు అనకాపల్లి జిల్లాకి, ఇటు ప్రకాశం నెల్లూరు జిల్లాకి తాకింది. ఇది అసలు మరి టెక్నాలజీ అంటే పూర్తిగా అక్కడే కదా, ప్రతి అంశాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకోవడం కదా. అయితే అంచనాలు అన్నిసార్లు వాతావరణ శాఖ నిపుణులు కూడా రుజువు అవుతాయని, అదే నిజం అవుతాయని మనం చెప్పలేం. ప్రతిసారిని అంచనా వేస్తారు, ఆ తుఫాను చాలా తీవ్రంగా ఉంటుంది, గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు ఇస్తాయి అని అనుకున్నారు. కానీ 60-70 కిలోమీటర్ల వేగానికి మించి గాలులు వీసిన దాఖలాలు లేవు. అయినప్పటికీ అపారమైనటువంటి నష్టమే జరిగింది. ఈ నష్టాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవడం ద్వారా రైతుల్ని గట్టెక్కించాలి. ఇది మరొక విడ్డూరమైనటువంటి కామెంట్. ఇది బాబు సృష్టించిన విపత్తు. ప్రకృతి విపత్తులను ఎవరైనా సృష్టిస్తారా? అయితే విపత్తు వల్ల వచ్చినటువంటి నష్టాన్ని ప్రభుత్వం పూరించకపోతే, రైతులను ఆదుకోకపోతే అప్పుడు ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. అయితే రైతులను ఆదుకుంటామని, రైతులకు అండగా ఉంటామని, రైతులకు నష్టపరిహారం వేగంగా అందిస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం చెయ్యాలా? అయితే ఇది మొత్తం ప్రభుత్వ విపత్తే అని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శ కూడా ఇక్కడ విడ్డూరంగా కనిపిస్తుంది. వారే వా, ఏమి ఆట! మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ రికార్డ్ చేజింగ్తో టీమిండియా అద్భుతమైన ఆట తీరుతో అటు కెప్టెన్ హర్మన్ ప్రీత్, ఇటు జెమిమా రోడ్రిగ్స్ చాలా కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడారు. సొంత గడ్డమే జరుగుతున్నటువంటి వరల్డ్ కప్లో ఫైనల్కి చేరారు. అందులో కూడా డిఫెండింగ్ ఛాంపియన్ 7 సార్లు వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లో 167 రన్స్ పార్ట్నర్షిప్ థర్డ్ వికెట్కి ఓపెనర్లు ఇద్దరు చాలా వేగంగా అవుట్ అయిపోయారు. షఫాలి వర్మ, ఆ తర్వాత స్మృతి మందన్న అవుట్ అయిన తర్వాత హర్మన్ ప్రీత్, జమీమా కలిసి చాలా కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడారు. 50 రన్స్ వరకు చాలా ఆచితూచాడిన హర్మన్ ప్రీత్ ఆ తర్వాత బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడే ప్రయత్నం చేసింది. భారీ షాట్ కొట్టే ప్రయత్నంలోనే అవుట్ అయింది. ఆ హర్మన్ ప్రీత్ అవుట్ అయిన తర్వాత కూడా జమీమా చాలా జాగ్రత్తగా సెంచరీ చేసిన తర్వాత కూడా ఏమి సెలబ్రేషన్ చేసుకోకుండా టీంని గట్టెక్కించడమే తన బాధ్యత అన్నట్టుగా 127 రన్స్తో నాట్అవుట్గా నిలిచింది. మధ్యలో 1-2 ఆమె క్యాచ్లు డ్రాప్ చేయడం వల్ల వచ్చినటువంటి అవకాశాలను కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకుని 339 రన్స్ చేజింగ్ అంటే వరల్డ్ కప్లో హైయెస్ట్ రికార్డ్ చేజింగ్ అన్నట్టు. ఇదే వరల్డ్ కప్లో విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించింది. 320 రన్స్ పైబడినటువంటి స్కోర్ని ఛేదించి. ఇప్పుడు టీమిండియా ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్లో నవీ ముంబైలో జరిగినటువంటి మ్యాచ్లో అందుకు ప్రతీకారం తీర్చుకుంది. ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో తలబడబోతుంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా థర్డ్ టైం ప్రవేశించింది. సౌత్ ఆఫ్రికా, టీమిండియా తొలిసారి వరల్డ్ కప్ గెలుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. 2005, 2017లో 2 సార్లు టీమిండియా ఫైనల్స్లో వాటం పాలైంది. 2017లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్స్కి వచ్చింది. కానీ అప్పుడు ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు మళ్ళీ హర్మన్ ప్రీత్ చాలా ఫైనల్స్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా టీమిండియా ఈసారి ఆదివారం జరగబోయేటువంటి మ్యాచ్లో విజయం సాధించాలని, వరల్డ్ కప్ గెలవాలని మనమంతా ఆశిద్దాం. హర్మన్ ప్రీత్ చాలా, అందులో జెమిమా రోడ్రిగ్స్ చాలా అద్భుతమైనటువంటి, చాలా ఓపిక్గా, చాలా అది క్లాసికల్ ఇన్నింగ్స్గా మనం చూడవచ్చు. సహజంగా ఆమె స్వీప్లు, రివర్స్ స్వీపులతో ఎక్కువ స్కోర్ చేస్తుంది. కానీ నిన్న ఆమె స్కోరింగ్ షాట్స్ చూస్తే చాలా అద్భుతమైనటువంటి 360 ప్లేయర్గా అన్ని ప్రాంతాల్లో కూడా షాట్స్ కొడుతూ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడింది. జట్టుని గట్టెక్కించింది, ఫైనల్స్ చేర్చింది. ఇప్పుడు ఫైనల్స్లో స్మృతి మందన్న, హర్మన్ ప్రీత్ వీళ్ళంతా ఏ రీతిన జట్టుని విజయం వైపు, కప్పు అందుకునే దిశలో తీసుకెళ్తారో చూద్దాం. ఇక నెయ్యిలోనూ కమిషన్ల దందా, కాంట్రాక్టర్లకు వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న బెదిరింపులు, బోలేబాబా ప్రీమియం డైరీలపై ఒత్తిళ్లు, కమిషన్లు ఇవ్వకుంటే కాంట్రాక్టుల రద్దు, నేరుగా ఫోన్లో హెచ్చరికలు. అప్పన్న నిరుపేద అయినా ఢిల్లీ బ్యాంకులో 4.5 కోట్లు, విశాఖలో 13 ఖరీదైన స్థలాలు, ప్లాట్లు, ఎవరి బినామీయో తేల్చేందుకు సిట్ సమాయత్తం. వాస్తవానికి ఆ సిట్టు కల్తీ నెయ్యి అంటే అందులో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందన్నట్టుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రోడ్డెక్కి చాలా బీభత్సం సృష్టించిన తర్వాత, జాతీయ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ చర్చ జరిగిన తర్వాత, ఆఖరికి అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి కూడా తిరుపతికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యితో కూడిన లడ్డూలు పంపించారనేటువంటి అభియోగం మోపిన తర్వాత విచారణకు దిగితే ఈ సిట్ తేల్చినటువంటి విషయం ఏందయ్యా అంటే కల్తీ నెయ్యి మాట పక్కకు పోయింది. కానీ ఆ నెయ్యి కమిషన్లలో
వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, ఆయన పిఏ అప్పన్న లంచాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఏ పనైనా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఆఖరికి ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటూ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దొరికిపోవట్లేదు. దర్శనం టికెట్లు, విఐపి రికమెండేషన్ దర్శనం టికెట్లని, సిఫార్సు లేఖల్ని అమ్ముకుంటూ ఎంతమంది దొరికిపోవట్లేదు. చాలామంది ఎమ్మెల్సీల పేర్లు బయటకు వచ్చాయి ఇప్పటికే. ఇప్పుడు రీసెంట్గా మొన్న వంగలపూడి అనిత ఆమె పేరు చెప్పుకుంటూ, హోంమంత్రి పేరు చెప్పుకుంటూ అక్కడ దందా సాగిస్తున్నటువంటి వాడు బండారం బట్టబయలైంది. ఇప్పుడు ఆఖరికి నెయ్యి, ఇతర ఏ వస్తువైనా ఎందులోనైనా అవినీతి లేకుండా సాగుతోందా అంటే ఎవరన్నా నమ్ముతారా? అయితే అవినీతి మాత్రం చాలా క్లియర్గా ఉంది. దాన్ని నిరూపించి వాళ్ళకి తగినంత శిక్ష పడేలా చేయగలిగితే ఈ సిట్ అయినా సక్సెస్ అయినట్టే. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో సిట్టు చాలా పేలవంగా చేతులు ఎత్తేస్తుంది. కనీసం ఈ కల్తీ నెయ్యి మీద వేసినటువంటి సిట్ అయినా పూర్తి పకడ్బందీగా ఈ కేసు విచారణ చేయాలని ఆశిద్దాం. అప్పు తెచ్చి బకాయిలు చెల్లింపు, నెట్వర్క్ ఆసుపత్రులకు ఒకేసారి చెల్లించేందుకు 3,000 కోట్ల రుణానికి ప్రభుత్వ నిర్ణయం. ఆశా ప్రతినిధుల భేటీలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ వెల్లడి. ఆందోళన విరమణకు ఆసుపత్రుల అంగీకారం. మరి ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? 20 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఇప్పుడేమో అప్పులు తెచ్చి మీకు చెల్లిస్తాం, అప్పులు వచ్చే వరకు మీరు సేవలు కొనసాగించండి అని ఇదే మాట సమ్మె స్టార్ట్ అయినప్పుడే చెప్పాలి కదా. ఆరోగ్యశ్రీ నిలిపేస్తాం, పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టేస్తామని హెచ్చరించినప్పుడు ఇంతకాలం ఎందుకు వేచి చూశారు? ఇప్పుడు మళ్ళీ 3,000 కోట్ల అప్పులు తెచ్చి మాత్రమే ఏదైనా చేయగలం అన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం చెప్తుంది. మరి కానీ సంపద సృష్టిస్తాం, జగన్మోహన్ రెడ్డి అప్పుల్లో శ్రీలంకం చేసేస్తున్నారు. ఆ మాటలన్నీ మాట్లాడిన నేతలు ఇప్పుడు తీరెట్టుందో చూడొచ్చు. ఇక మిగిలినటువంటి కథనాలు చూస్తే ఈనాడులో చైనాకు ఊరట, సుంకాల తగ్గింపునకు ట్రంప్ అంగీకారం. చైనాకు మాత్రమే ఊరట కాదు, అమెరికాకు కూడా ఊరటే. చైనా వస్తువుల మీద సుంకాలు పెంచితే, టారిఫ్ వేస్తే ఆ వస్తువులన్నీ దిగుమతి చేసుకుని అమెరికన్స్ కొనుగోలు చేయాలి కదా. అమెరికన్స్కి ధరలు పెరిగి వాళ్ళు గగ్గోలు పెట్టే పరిస్థితి వస్తుంది కదా. మన మీడియాలో చైనాకి ఊరట, చైనాకే కాదు ఇది అమెరికాకు కూడా ఊరట. ఇద్దరు కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నటువంటి సంధాన సాగుతున్నారు. వాళ్ళు ఎప్పుడు ఎంత ఆప్యాయంగా ఉంటారో, ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూకుంటారో ఎవరికి అర్థం కాదు. ఈ పెద్దవాళ్ళ ప్రేమలు మనలాంటి వాళ్ళకి అర్థం కావని ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టే ఈ చైనా అమెరికాలు వీళ్ళ ఆప్యాయత అనురాగాలు ఇంత దగ్గరగా ఇంత క్లోజ్గా సాగుతున్నటువంటి వీళ్ళు ఎన్నాళ్ళు ఈ రీతిలో ఉంటారో మనకు తెలీదు. అప్పుడే వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నట్టు కనిపిస్తారు. మళ్ళీ అంతలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నూరుకునే పరిస్థితి వచ్చేస్తుంది. ఇది లేటెస్ట్గా చైనా మీద అమెరికా టారిఫ్ తగ్గించింది. చైనా కూడా అమెరికా మీద టారిఫ్ వేస్తామని చెప్పింది కాబట్టి అది కూడా అనివార్యంగా తగ్గుతుంది. అది రెండు దేశాలకి ప్రయోజనం. చైనా వస్తువులు అమ్ముకునే అవకాశం వస్తుంది, అమెరికాకి కూసింత తక్కువ ధరకే వస్తువులు దక్కేదానికి వీలుంటుంది. రెండు దేశాలు లబ్ధి పొందుతాయి. అమరావతి గన్నవరంలో మెగా రైల్ టెర్మినళ్లు, 8 ప్లాట్ఫామ్స్తో అమరావతితో టెర్మినల్ నిర్మాణం, రైళ్ల నిర్వహణకు పిట్ లైన్స్ కూడా నిర్మించేలా ప్రణాళిక. అక్కడ 300 ఎకరాలు కోరిన రైల్వే శాఖ. గన్నవరంలో 10 ప్లాట్ఫాములతో టెర్మినల్ అభివృద్ధి. ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ మీద ఇప్పటికే చాలా ఒత్తిడి కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా అటు రాయనపూడి, ఇటు గుణదల ఇలాంటి వాటిలన్నింటినీ కూడా శాటిలైట్ స్టేషన్లుగా మారుస్తున్నారు. చాలా రైళ్లు విశాఖపట్నం వైపు నుంచి వచ్చే రైళ్లన్నీ నేరుగా గుణదల నుంచి అటు కొండపల్లి రాయనపూడి మీదుగా ఖమ్మం వైపు వెళ్ళేలా, ఇటు విజయవాడ స్టేషన్కి వచ్చి మళ్ళీ అక్కడ 10 నిమిషాలు ఆగి ఇంజిన్ అటు నుంచి ఇటు మార్చుకుని దీనివల్ల సమయం వృధా అవుతుంది అనేటువంటి నిర్ణయంతో అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా గన్నవరంలో చాలా పెద్ద టెర్మినల్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ప్రయోజనకరం, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగం. ఎందుకంటే కోల్కతా నుంచి చెన్నై వైపు, అంటే విశాఖపట్నం నుంచి తిరుపతి చెన్నై వైపు వెళ్ళే ట్రైన్లు అయితే నేరుగా వస్తాయి, నేరుగా వెళ్తాయి. కానీ హైదరాబాద్ వైపు వెళ్లాల్సినటువంటి రైళ్ళు అయితే విజయవాడ స్టేషన్కి వచ్చి మళ్ళీ అక్కడ ఇంజిన్ మళ్ళీ అటు నుంచి ఇటు మార్చుకుని మళ్ళీ ఇటు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల చాలా సమయం వృధా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు గన్నవరం ఒక పెద్ద టెర్మినల్గా అభివృద్ధి చేస్తే చాలా ఉపయోగం. కానీ అమరావతిలో ఏకంగా 300 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతాం అని చెప్తున్నటువంటి మాట చాలా విడ్డూరంగా ఉంటుంది. అమరావతికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందే సింగిల్ లైన్ ట్రాక్తో రైల్వే లైన్ ఇస్తే దాంట్లో మళ్ళీ టెర్మినల్ కడతాం అని చెప్పడం అంటే అది విడ్డూరమైనటువంటి వ్యవహారం. నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటామంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక సాక్షి పత్రికలు ఈరోజు చూస్తే రైతులకు భరోసా ఏది, చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం.
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమా ఎత్తేసారు వాస్తవం. ఎందుకంటే క్రాప్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల రైతు ఇప్పుడు ఇంత గందరగోళంలో ఇంత ఆందోళనలో ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వం బాధ్యతగా క్రాప్ ఇన్సూరెన్స్ చేసుంటే, ఈ క్రాప్ నిర్వహించుంటే ఇలాంటి సమస్య రైతులకు ఉండేది కాదు. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో 2021-22 కాలంలో క్రాప్ ఇన్సూరెన్స్ కారణంగా పంట నష్టపోయినటువంటి రైతులు చాలా పెద్ద స్థాయిలో పరిహారం అందుకున్నారు. ఎందుకంటే అప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చేసింది. 80 లక్షల మంది రైతులకు అప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు. ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ రైతులే చెల్లించుకోవాల్సి వచ్చింది. రైతులు ఎవరైనా బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకుంటే ఆ అప్పు పేరుతో ఇన్సూరెన్స్ కూడా చేయిస్తారు. కాబట్టి అలా చేసినటువంటి 15-20 లక్షల మందికి మినహా ఎవరికి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా లేదు. దాంతో నష్టపోయారు. ఇక్కడ మాత్రం ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టారు, ఈ క్రాప్ నీరుగార్చారు. 2 ఏళ్లలో అన్నదాత సుఖీభావ కింద ప్రతి ఒక్క రైతుకు 40,000 చొప్పున ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికి 5,000 ఇచ్చారు. ఇది కూడా వాస్తవం. ఎందుకంటే ప్రతి ఏటా 20,000 రూపాయలు రైతులకు అందిస్తాం అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజన్ సర్కారు ఇప్పటికి 5,000 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 2,000 కేంద్ర ప్రభుత్వం నుంచి 7,000 రూపాయలు మాత్రమే అందించింది. మిగిలినవేమీ దక్కిన దాఖలాలు లేవు. కన్నీరే మిగిలింది అన్నట్టుగా రైతుల పంటలకు సంబంధించినటువంటిది. ఇక చిన్న తిరుపతిలో ఘోరం, గోశాలలో అనుమానాస్పద స్థితిలో ఆవు దూడ మృత్యువాత. ద్వారకా తిరుమల దేవస్థానం పరిధిలో నిర్వహిస్తున్నటువంటి గోశాల నిర్వహణలో లోపాల కారణంగా ఆవు దూడ ప్రాణాలు కోల్పోయాయి. సంక్షోభాలు తుఫాన్లను అమెరికా మనలా ఎదుర్కోలేదు, టెక్నాలజీతో తుఫాన్ను ఎదుర్కొన్నాం. నిజంగా ఈ చంద్రబాబు కామెంట్ ఎంత విడ్డూరంగా ఉంటుంది చూడండి. టెక్నాలజీలో అమెరికా కన్నా ఆంధ్రప్రదేశ్ ముందుందంట. ఎవరైనా దేంతో నవ్వాలో దాంతో నవ్వుతారు ఇలాంటి మాటలు వింటే. ఎందుకంటే హరికేన్లు ఆ ప్రాంతంలో, టైఫూన్లు ఇంకో చోట్ల ప్రాంతంలో, తుఫాన్లు మన దగ్గర విరుచుకుపడుతున్నప్పుడు వాటి నుంచి గట్టెక్కడం అంత సాధారణ విషయం కాదు. అయితే ఆ తుఫాన్లు ఏమైనా సముద్రంలోనే బలహీనపడి అవన్నీ సాధారణ స్థాయిలో మొన్న మోంతాలాగా మిగిలిపోతే చాలా ఊపిరి పీల్చుకుంటాం. అది హుదూద్లాగా విరుచుకుపడితే ఏం చేయగలిగాం? హుదూద్ వచ్చిన తర్వాత దాని నష్ట నివారణ కోసం వేగంగా కదిలేము, ఏదో నష్ట నివారణ చర్యలు తీసుకోగలిగాం. కానీ హుదూద్ రాకుండా అడ్డుకోలేకపోయాం కదా. తిత్లీ తుఫాన్ అది రాకుండా మనం ఏమో అడ్డుకోలేకపోయాం కదా. ఇప్పుడైనా అంతే, ఎప్పుడైనా అంతే. ప్రకృతి విపత్తులు విరుచుకు పడతాయి. దాని నుంచి వీలైనంత తక్కువ నష్టంతో గట్టెక్కే ప్రయత్నం చేయాలి. ఈసారి ప్రకృతి విపత్తే చాలా సాధారణ స్థాయిలో మిగిలిపోయింది కాబట్టి ఎటువంటి నష్టం భారీగా లేకుండా మనం గట్టెక్కగలిగాం. అంతే తప్ప అమెరికాతో పోటీపడి, చైనాతో పోటీపడి కాదు. ఇక్కడ ఎవరితోనూ టెక్నాలజీ విషయంలో అమెరికా, చైనా లాంటి దేశాలతో పోటీ అంటే ఏమనాలా? వలసదారులపై మరో పిడుగు. అమెరికాలో వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్కు స్వస్తి. అమెరికన్స్కి ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య అన్నట్టు. బాబు గప్పాలకు ఆకాశమే అద్దు. ముంబైలో 17 మంది పిల్లల కిడ్నాప్, రక్షించిన పోలీసులు. ఒక స్టూడియోలో ఆడిషన్స్ పేరుతో పిల్లల్ని పిలిచి 17 మందిని స్టూడియోలోనే బంధించి, నేను కిడ్నాపర్ని కాదు, తీవ్రవాదిని కాదు, కానీ వీళ్ళతో నాకు పనుందన్నట్టుగా హెచ్చరించినటువంటి వాళ్ళ, లేదంటే మీరు పోలీసులు ఏదైనా చర్య దిగితే మొత్తం స్టూడియోనే తగలెట్టేస్తాను అని బెదిరించినటువంటి వాడిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి ఎదురుకాల్పుల్లో అతన్ని చంపేసి పిల్లల్ని రక్షించినటువంటి ఘటన. బాబు మరో కట్టు కథ. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణలు నిగ్గు తేల్చాలన్న వైవి సుబ్బారెడ్డిపై సర్కారు దుష్ప్రచారం. ఇటీవల ఈ కేసులో చిన్నప్పన్న అనే చిరుద్యోగిని అరెస్ట్ చేసిన సిట్ రిమాండ్కు తరలింపు. మరి చిరుద్యోగి అయితే అతని అకౌంట్లో కోట్ల రూపాయలు ఎందుకు ఉన్నాయి, అతని పేరు మీద వైజాగ్లో భారీ ఆస్తులు ఎందుకుని, ఇవన్నీ తేల్చాలి కదా. తేలుస్తారు. అంత ఆతృత పడాల్సినటువంటి ప్రమాదాలు. అయితే ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు, చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలన్నీ గాలికి ఎగిరిపోయినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే అందులో పందుకోవు, ఆవు కొవ్వు అంటే ఒకటి కాదు, నానా బీభత్సం సృష్టించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం చేసిన అనాపాలజిటిక్ సనాతన్ కానీ, చంద్రబాబు కానీ, వీళ్ళిద్దరూ చేసినటువంటి మాటలన్నీ అవాస్తవాలు, అబద్ధాలు, భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు అన్నట్టుగా తేట తెల్లం అవుతుంది. కల్తీ నెయ్యి వాస్తవం. ఎందుకంటే బయట మార్కెట్లో కిలో 600 రూపాయలు నెయ్యి ఉన్నప్పుడు 315 రూపాయలకి ఎవడైనా సరఫరా చేశాడంటే ఎట్టా సరఫరా చేస్తాడు? సామాన్యుడు కూడా ఇట్టే అర్థం అవుద్దు కదా. అదే హెరిటేజ్లో 320 రూపాయలు బయట అరకిలో నెయ్యి. కిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 315 రూపాయలకి ఎవడైనా సరఫరా చేశాడు అనుకోండి, అందులో వనస్పతినో మరొకటో కలపకుండా ఏ రీతిని సాధ్యం అవుద్ది? దాన్ని స్కూళ్లలో ఏ పాఠాలు 3వ తరగతి నుంచే కృత్రిమ మేధతో పరిచయం, 2026-27 విద్యా సంవత్సరం నుంచి దాన్ని అమలు చేస్తామంటూ కేంద్ర మంత్రివర్గ నిర్ణయం. ఇక ఆంధ్రప్రభ పత్రికలు ఈరోజు వచ్చినటువంటి కథనాలు చూస్తే, అమెరికా మళ్ళీ అణ్వస్త్ర పరీక్ష అంటూ ఒక కథనం వచ్చింది. దాంతోపాటుగా
ఇద్దరు ప్రిన్సులతో జాగ్రత్త అంటూ బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ మీద మోదీ కామెంట్స్. కృష్ణాకు భారీ వరద, 5.6 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. తెలంగాణలో కురిసినటువంటి వరదల కారణంగా మున్నేరు నుంచి వచ్చి పడుతున్నటువంటి భారీ ఇన్ఫ్లోస్తో కృష్ణానది వరద అమాంతంగా పెరిగింది. ఈరోజు రేపటి వరకు కూడా కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక నకిలీ మద్యం జోగి కుట్రే, నిందితులు చెప్పినటువంటి మాటల ఆధారంగా ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ వరకు వెళ్తారా అన్నది ఆసక్తికరమైనటువంటి విషయం. 39,000 కోట్లతో పోర్టుల అభివృద్ధి, దేశంలోనే మేజర్ పోర్టుల అభివృద్ధిలో నెంబర్ 1 సాధించే దిశగా ఏపీ అడుగులు అన్నట్టుగా ఆంధ్రప్రభ పత్రికలు ఈ కథనం మనం చూడొచ్చు. ఇక ప్రజాశక్తిలో మోంతా బాధిత రైతులకు పంటల బీమా ప్రశ్నార్థకం, బీమా పరిధిలోకి వచ్చిన రైతులు విస్తీర్ణం చాలా తక్కువ, ఉచితం ఎత్తేసిన కూటమి, అన్నదాతల ఇష్టానికే వదిలేసిన కేంద్రం. మొత్తంగా కేంద్రం రాష్ట్రం కలిసి ఈ డబుల్ ఇంజిన్ సర్కారు రైతులను ఆదుకునే బాధ్యత నుంచి పక్కకి తప్పుకుంది. దాంతో క్రాప్ ఇన్సూరెన్స్ రైతులు కోల్పోతున్నారు. మరి ఇప్పుడు ఏ రీతిన ఎలాంటి నష్టపరిహారం ఇస్తారో చూడాలి. ఇక జస్టిస్ సూర్యకాంత్కి సంబంధించినటువంటి కథనం, చెరువుల్లా పొలాలు మారాయి, భారీగా పంటలకు నష్టం, శారదా నదికి గండిపడి వరద నీరంతా పొలాల మీదకి వెళ్ళింది, అనకాపల్లి జిల్లా వాసులు తీవ్రంగా నష్టపోయారు. గ్రామాల చెరువుల నీటిని ఎలా తరలిస్తారు, ఇండోసోల్ ప్రాజెక్టుపై హైకోర్టు ప్రశ్న. గ్రామస్తులు రోజువారీ అవసరాలకు వాడుకునే చెరువు నీటిని ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు కోసం ఎలా తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. నెల్లూరు జిల్లాలో కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కరేడు ప్రాంతంలో ఇండోసోల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దానికి అవసరమైనటువంటి నీటిని ప్రజలు వాడుకునే చెరువుల నుంచి తరలిస్తాం అంటూ ప్రకటించింది. క్యూబాపై ఆంక్షలు ఎత్తివేయాలి, ఐక్యరాజ్యసమితి తీర్మానం, రైతులకు అండగా నిలవండి, జగన్మోహన్ రెడ్డి డిమాండ్. ఇది ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఇక్కడ లోపల పేజీలో ఉన్న 1-2 అంశాలు మనం పరిశీలిద్దాం. చాలా ఆసక్తికర కథనం ఏంటంటే, జగన్ పరువు తీసేసిన సొంత మీడియా, సీఎంగా లేకపోయినా తుఫాన్లో ఆదుకున్న ఏకైక మగాడట, రోత మీడియాలో వింత కామెంట్, విపత్తుల్లో ఏనాడు గడప దాటని జగన్. ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్త. ఎంత విడ్డూరం అంటే, సోషల్ మీడియాలో ఎవరో ఏదో వాకుతారు, ఎవరో ఏదో క్రియేట్ చేస్తారు. ఫేక్ పోస్టులు, ఏఐ క్రియేషను, మార్పుడు, ఇవన్నీ కొత్త ఏం కాదు. దానికి హద్దు పద్దు లేదన్నట్టుగా సాగుతుంది. దాని నియంత్రణలో ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో చేసినట్టు దాఖలాలు. విపక్షాలని అడ్డుకునే ప్రయత్నమే తప్ప మొత్తం సోషల్ మీడియాని సంస్కరిద్దాం, ప్రక్షాళన చేద్దాం అనే ఆలోచన ఏ ప్రభుత్వంలోనూ ఉండదు. ఈ పోస్ట్ ఆధారంగా ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆ వార్త రాసింది. సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు అన్నట్టుగా ఈ వార్త సారాంశం. వాస్తవానికి సాక్షి టీవీ ఇది మార్పుడు పేక్ అని మనం చెప్పడానికి కారణం ఏంటంటే, సాక్షి టీవీకి బ్లూటిక్ ఉంటుంది, అది వెరిఫైడ్ అకౌంటు అని బ్లూటిక్ని మెటా సంస్థ, అదేవిధంగా ఎక్సెల్ అయితే ఎలాన్ మస్క్ సంస్థ ఇద్దరు బ్లూటిక్ ఇచ్చారు. బ్లూటిక్ ఉన్నటువంటి ఒక సంస్థ చేసేటువంటి పోస్టు ఎవడో మార్పు చేసి ఆ బ్లూటిక్ లేకపోయినా దీన్ని ఇట్లా ఒక పోస్ట్ చేస్తే దీని ఆధారంగా ఆంధ్రజ్యోతి ఇంకొక వడ్డిచ్చేసింది. ఎంత విడ్డూరంగా ఉంటుంది. ఒక ఫేక్ పోస్టు ఆధారంగా, ఒక మార్పుడు పోస్టు ఆధారంగా సోషల్ మీడియాలో అల్చల్లవుతున్నటువంటి ఒక విషయాన్ని పట్టుకొచ్చి ప్రధానమైనటువంటి పత్రిక ఎలా తన వాల్కి ఎక్కిచ్చేసిందో చూడండి, ఎలా వచ్చేసేసిందో చూడండి. అడ్డగోలు రాతల్ని ఆంధ్రజ్యోతి ఎంతగా సమర్థిస్తుందో చూడండి. జగన్మోహన్ రెడ్డిని విమర్శించవచ్చు, జగన్మోహన్ రెడ్డి విధానాలని తప్పు పట్టవచ్చు, జగన్మోహన్ రెడ్డి ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని ప్రజల దృష్టికి తీసుకురావచ్చు. కానీ ఇక్కడ ఇంత విడ్డూరమైనటువంటి వాదన చూడండి. ఒక ఫేక్ పోస్ట్ సోషల్ మీడియాలో ఎవడో అనామకుడు సృష్టిస్తాడు, ఇంకెవరో తెలిసి తెలియనటువంటి వాళ్ళు షేర్ చేస్తారు. మరి వీళ్ళకేమైంది ఆంధ్రజ్యోతికి? జగన్మోహన్ రెడ్డి మీద విద్వేషం తప్ప, జగన్మోహన్ రెడ్డిని ఏదో రకంగా నిందలేసేయాలి, అతను జనం ముందు అబాస్పాలు చేసేయాలని ఆతృత తప్ప, అసలు ఆ పోస్ట్ వాస్తవమేనా, అలా సాక్షి పత్రిక వేసిందా, రాసిందా, ఎక్కడ రాసింది, రాస్తే ఎప్పుడు రాసింది, ఇదంతా ఏమైనా ఇంగితమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు కదా. ఒక ప్రధాన పత్రికలో ఇంత అడ్డగోలు రాతలు రాస్తున్నారంటే ఏమనాలి ఆంధ్రజ్యోతిని? ఎంత విస్మయకరమైనటువంటి తీరో చూడండి, ఎంత బరి తెగించినటువంటి రాతలో చూడండి. జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహం ఉంటే ఉండొచ్చు, రోత పత్రికన సాక్షిని నిందిస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి ఈరోజు రాసినటువంటి రాతలేంటి? అంతకన్నా రోత కదా, పచ్చి మోసపు రాతలు కదా. ఇంతగా దిగజారాలనా? 41,921 కోట్ల నిధులను మళ్లించేశారు అనిల్ అంబానీ. ఎవడైనా ఒక 40,000 రూపాయలు బ్యాంకు కట్టాల్సిన అప్పులు కట్టకపోతే మళ్ళాంటి వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టేస్తారు, వేలం వేసేస్తారు.
మరి ఏంది కార్పొరేట్లు ఇన్ని వేల కోట్లు, 41,000 కోట్లు అంటే ఎవడబ్బా సొమ్మున్నట్టు, ఎట్లా ప్రజల సొమ్ముని మళ్లించేస్తున్నట్టు. ఇక ఆధార్ నవీకరణ మరింత సులభతరం. ఆధార్కి ఎవరైనా ఇక్కడ నుంచి అడ్రస్ మార్చాలన్నా, పేరు మార్చాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ మార్చాలన్నా, ఫోన్ నెంబర్ మార్చాలన్నా నవంబర్ 1వ తారీఖు నుంచి చాలా సులువుగా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ఆధార్ కేంద్రానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ బయోమెట్రిక్ లేదంటే ఐరిస్ సంబంధించినటువంటి మార్పులు ఏమైనా జరగాలంటే ఖచ్చితంగా ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిందే అన్నట్టుగా కొత్త నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది. హైకోర్టులోనే వాదనలు వినిపించండి. ఉండవల్లి అరుణ్ కుమార్ వర్సెస్ మార్గదర్శి కేసు 2007 నుంచి 18 ఏళ్లగా ఈ కేసు నాంతోంది. మార్గదర్శి నిబంధనలకు విరుద్ధంగా సాగింది అని ఇప్పటికే ఉండవల్లి అనేక ఆర్బీఐ రిపోర్టులు సైతంగా నిరూపించారు. కానీ దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి అన్నది మీరు హైకోర్టులోనే తేల్చండి అన్నట్టుగా సుప్రీంకోర్టు నిన్న ఉండవల్లికి ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. ఇక 81 కోట్ల పనికి 307 కోట్ల రూపాయలు కేటాయింపు. పోలవరం ఎడమ కాలువ 5A ప్యాకేజీల్లో మిగిలిన పనుల అంచనా వ్యయం పెంపు. ఇది రామోజీ కుమారుడి వియ్యంకుడికి నజరానా. ఇప్పుడు ఈనాడుకి చైర్మన్గా ఉన్న కిరణ్ వియ్యంకుడు చింతా విశ్వేశ్వరరావుకి ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల బెనిఫిట్స్ కలుగుతున్నాయి. ఇప్పటికే భారీగా కరెంటు విద్యుత్ ఉత్పాదన సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా 80 కోట్ల రూపాయల పని ఉంటే 307 కోట్ల రూపాయలు కేటాయించారండి. చూడండి, అసలు మిగిలిపోయినటువంటి పని అదే మొత్తం వర్క్ కాదు, మిగిలిపోయినటువంటి వర్క్ని ఎంత పెద్ద మొత్తం పెంచారో చూడండి. ఒక 4-5 ఏళ్లతో పోలిస్తే కనీసం ఒక 5% పెరిగింది, 10% పెరిగింది, పోనీ 15% పెరిగిందంటే అర్థం ఉంది. కానీ ఇదేంది, ఇది 4 రెట్లు 400% పెంచుతున్నారంటే ఏమనాలా. ఇక ప్రకాశం బ్యారేజీకి తప్పిన ముప్పు, వరద నీటిలో కొట్టుకొచ్చిన బోటు, గుర్తించిన డ్రోన్లు, ఒడ్డుకు చేర్చిన అధికారులు. చాలామంది గుర్తుంది కదా, గత ఏడాది వరదల సమయంలో ఇదే ప్రకాశం బ్యారేజ్కి ఇదే రీతిలో ఒక బోటు కొట్టుకొస్తే ఎంత రాజకీయ రచ్చ జరిగిందో. చంద్రబాబు ఇంటిని ముట్టడించేసేదానికోసం, ముంచేసేదానికోసం, చంద్రబాబు ఇల్లు మొత్తం ప్రకాశం బ్యారేజే కొట్టుకుపోయేలా చేసేదానికోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుట్ర పన్నారు అన్నట్టుగా అప్పుడు ఆరోపణలు. చివరికి ఆ కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు ఇద్దరిని, ఆ బోట్ యజమానిని. ఆ కేసు ఏమైంది, అది ఎట్టయింది పక్కన పెడితే ఎంత అసంబద్ధమైనటువంటి ప్రచారాన్ని సాగించారో మరొక ఉదాహరణ అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ వరదలు వచ్చాయి, బోట్లన్నీ ఒడ్డున లంగరేస్తారు, అందులో ఏదో ఒక తాడు తెగినటువంటిది బలహీనంగా ఉన్నటువంటిది కొట్టుకొస్తుంది, అది బ్యారేజ్ గేట్ల దగ్గర ఆగుతుంది, దాన్ని తొలగిస్తూ ఉంటారు. ఇది కొత్త కాదు, ప్రతిసారి ఇలా జరుగుతూ వస్తుంది, చాలా సందర్భాల్లో జరిగింది. అలాంటి దాన్ని ఒక రాజకీయ రంగు పులిమి ఇదేదో చంద్రబాబు ఇంటిని ముట్టడించేసేదానికో, ప్రకాశం బ్యారేజ్ని కూలగొట్టేసేదానికో చేసిన ప్రయత్నం అన్నట్టుగా అప్పట్లో ప్రచారం. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో రాతా కోతా వాతా పేరుతో మనం ఉదయం 8 గంటల నుంచే ఈ విశ్లేషణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.